నంబర్స్ కూడా గుర్తురావు నాకు. యూఎస్ నుండి వచ్చినట్టు మా డాడీకి ఇన్ఫామ్ చేయలే. కొన్ని ఈగో క్లాసెస్ నడుస్తున్నాయి. ఇంటికి ఫోన్ చేసి నేను పైసలు అడగలేను రా. అయ్యతో యుగ క్లాస్ లేదురా, ఫ్రెండ్స్తో గల్వావు అయ్యతోనేమో యుగ క్లాసులు. మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ రా నీది, సూపర్. నేను అంతేరా. ఇప్పుడు ఏంది, నువ్వు ఉత్తమ కొడుకు కదా, అడుగు ఫోన్ చేసి మీ ఇంటికి. నేను ఉత్తమ కొడుకునేరా, కాకపోతే ఇంట్లో పైసలు అడగలేను. ఇంట్లో నమ్మకం పోయింది నా మీద. ఎందుకు? అదే పెద్ద స్టోరీ లేరా. ఇప్పటిదాకా నన్ను అన్నావు కదరా, చెయ్యి ఫోన్ చేయి ఇంటికి నువ్వు. సరే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా, అది చెప్పినాక కూడా మీరు కాల్ చేయమంటే అప్పుడు చేస్తా. అది నేను కోళ్ళ ఫామ్ పెట్టిన ఖుషిలా రాత్రంతా మీతో బగ్గా దాగి తెల్లారింటికి పోయిన రోజు. ఏమండి కాఫీ అక్కడ పెట్టు. ఎక్కడ నీ కొడుకు? రాత్రి అనగా పోయిండు, ఇంకా ఇంటికి రాలేదు. కొడుకా, ఆ కోడి బొచ్చేంద్రా? డాడీ నైట్ ఫామ్ లా కోళ్ళ కాపలగా 2 కుక్కల్ని పెట్టా డాడీ. పొద్దున పోయి చూస్తే ఆ 2 కుక్కలే ఉన్నాయి డాడీ. ఆ కోళ్ళన్నింటినీ కుక్కలు తినేసాయి డాడీ. పోయేసరికి బొచ్చు తప్ప ఇంకేం మిగిలలే డాడీ. కోళ్ళను కుక్కల కప్ప చెప్పి రాత్రంతా నువ్వేడ తెచ్చినవరా మరి? ఫామ్ పెట్టినాం కదా, దోస్తుగాలు పార్టీ అడిగితే తాగనికి పోయినాం డాడీ. అట్లా చూడకు డాడీ. డాడీ నీ మొహం బ్యాంకర్ అని డాడీ. అమ్మో, చాలా వైలెంట్ గా బిహేవ్ చేసిండ్రా. గొడ్డుకు నాకు అసలు తేడా లేకుండా చేసిండు ఆ రోజు. ఇది జరిగినాక 2 years తర్వాత అనుకుంటారా మళ్ళా ఇంట్లో పైసలు తీసుకొని బట్టల గోడాన్ని పెట్టిన. అరే ఈడోడు పెట్టిండ్రా, లోపల ఎక్కువ అన్నీ నేనే చూసుకోవాలి. ఒక్క పని కూడా చక్కగా చేయరు. మన తెలియకుండా ఏమైనా అవుతుందా రైడా? మనకు తెలియదు ఏముందిరా అసలు. ఏంది కొడుక ఎట్లా నడుస్తుంది నీ గోడౌను? నీ ముఖానికి ఆ మసేంద్రా ఏంది ఇది? ఆ ఒక్క ముక్కే మిగిలింది నాన్నగారు, మిగతాదంతా తగలబడిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా గాడిది? ఏం జరిగింది? కర్మ కర్మ. రేయ్ పోయి ఆ ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేయపోరా పో. ఆ ఇన్సూరెన్సే ఉంటే మీ దగ్గర కన్నా ముందు ఆడికే పోయటం నాన్నగారు. మీరు ఇన్సూరెన్స్ కోసం ఇచ్చిన పైసలు మనకేమైతలే అని ఫ్రెండ్స్తో తాగేసిన నాన్నగారు. ఇప్పుడు చెప్పుర్రా, అడగమంటారా ఇంట్లో పైసలు? పైసలు అడిగిన పాపని నీ దరిద్రం అంతా అక్క